చాలా బాగుందన్నా. ఇప్పటివరకు ఇలాంటి ఒక లవ్ స్టోరీ ఇప్పుడు చూడలేదు, కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. అంటే చాలా జెన్యూన్ లవ్ స్టోరీ వచ్చిందని చాలా మంది టాక్. సో అంటే లవ్ స్టోరీలో ఇప్పుడు కొంచెం అంటే ఇలాంటి లవ్ స్టోరీ ఉండాలి అని చాలా మంది అంటారు. అవునన్నా, ఇప్పుడైతే ఇలా లేదు, ఇది చాలా జెన్యూన్ ఉంది, చాలా బాగా నచ్చింది అందరికి. సో ఏం నచ్చింది పాయింట్? స్టోరీ నచ్చింది, స్టోరీ బాగుందన్నా, లవ్ స్టోరీ కూడా బాగుంది. ఇంతవరకు చూడండి ఇలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా ఉంటుంది? హీరో యాక్టింగ్ చాలా బాగుంది అన్న, హీరోయిన్ కూడా చాలా బాగుంది. అందరూ ఓవరాల్ గా చాలా సూపర్ హిట్. ఫీల్ అయినా 100% ఫీల్ అయ్యానండి సినిమా. అలనాటి రామచంద్రుడు నేను కూర్చున్నాను ఫస్ట్, కొత్త వాళ్ళు కదా, ఏమో ఎలా రాణిస్తారో, ఎలా చూడాలో, ఎట్లా రిసీవ్ ఎలా చేసుకోవాలని కొంచెం భయపడ్డాను. కొంచెం ధైర్యం కావాలి కదా, ఇవాళ రేపు సినిమాకి వెళ్తే ఉన్న సినిమా చూడొద్దురా అని ఎలా చేస్తున్నారు కొందరు. 10 నిమిషాలు కూర్చోగానే ఇంకా సైలెంట్ అయిపోయా. ఇంకా ఏ మినిట్ బోర్ లేకుండా ఉంది. ఎవ్రీ సీన్ డైలాగ్ తో సహా, మూమెంట్ తో సహా. అసలు ఆ కొత్తోళ్ళలాగా అనిపిస్తుందా, మనం లైవ్ లో చూసినట్టుంది. లైవ్ లో నలుగురు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడారు పిల్లలంతా. ఫస్ట్ హాఫ్ లో ఆ కామెడీ గానీ, ఇది గానీ, ఎంటర్టైన్మెంట్ అసలు బోరే లేదు. చాలా రోజులు ప్యూర్ లవ్ స్టోరీ వచ్చింది కదా. ప్యూర్ లవ్ స్టోరీ. అందులో ప్యూర్ లో ఏమనాలంటే క్వాలిటీ. మంచి స్వీట్ తింటే ఎంత తీయగా హాయిగా ఉంటుందో, బోర్ రాకుండా అలా లటక్కన నోట్లేసుకోవచ్చు అని ఉంటుంది. అలాంటి లవ్ స్టోరీ అది. నల్లి బొక్కల టైప్ ఉంటుంది. నల్లి మొక్కల్లాగా నల్లి స్వీట్ అనమాట. ఆ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఫుల్ రేటింగ్ 100%. నాకు డైరెక్టర్ ని కలవాలని ఉంది, ఎవరైనా కల్పించినా కూడా చాలా హ్యాపీ. అంత అద్భుతంగా ఉంది స్క్రీన్ ప్లే. అసలు స్క్రీన్ ప్లే మనం ఎక్స్పెక్ట్ చెయ్యం, అంత బాగుంది అనమాట. క్యారెక్టర్లు దేనికి వాళ్ళే అందరూ 100% న్యాయం చేశారు. కొత్త వాళ్ళు తీశారు కదా, కొంచెం నోన్ పర్సన్స్. ఇప్పుడు మీకు కొత్త ప్రదేశానికి వెళ్ళాలి, కొత్త ప్లేస్ చూడాలి, కొత్త దగ్గరికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయడానికి అంటారు కదా, అలాగే కొత్త సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం అని రావచ్చు ఇక్కడికి. అంత బాగుంది. కొత్తది అనుకుంటారు కదా, ఇది కొత్త సబ్జెక్ట్ చూడండి, కొత్తగా ఎంజాయ్ చేయండి, కొత్తగా థ్రిల్ అవ్వండి, కొత్తగా ఫీల్ అవ్వండి, కొత్తగా అందులోకి వెళ్ళిపోండి. ఇంకా ఆ లోకమే వేరు, ఈ సినిమా లోకమే వేరు. బలగం చూసి ఆ లోకంలోకి వెళ్ళి ఎలా వస్తారో, అంటే నేను బలగం ఆర్టిస్ట్ కాబట్టి చెప్తున్నా, ఈ అలనాటి రామచంద్రుడు ఉంది కదా, అది అందులోకి వెళ్ళి ఆ లోకంలోకి వెళ్ళిపోతారు, ఎక్కడికో తీసుకెళ్తాడు. నేను అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను. కామెడీ ఎక్సలెంట్, అద్భుతం అండి. ఏ మినిట్ నీకు బోర్ లేదు, సినిమా మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. అలనాటి రామచంద్ర అంటే కొత్త వాళ్ళు అందరూ తీశారు కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. నిజంగా ఎందుకంటే నేను చెప్పలేని మాటలు లేదు. ఎందుకంటే చూస్తే ఆనందం వేరు, చెప్పడం కన్నా చూస్తే ఆనందం వేరు. ఎప్పుడైనా జీవితం ఏదైనా చూసినప్పుడే ఆనందం వేరు ఉంటుంది. 100% ఫస్ట్ టైం నేను ఐమాక్స్ రావడం, ఈ సినిమా నా లైఫ్ లో ఫస్ట్ టైం రావడం, చూడడం చాలా బాగుంది. నేను మామూలుగా కొన్ని యూట్యూబ్ సాంగ్స్ రాశాను, కానీ ఇలాంటి మూవీ, ఇలాంటి సాంగ్స్ అని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను లైఫ్ లో రావడం ఐమాక్స్ కి. లవ్ ఫస్ట్ నాన్న మీద లవ్ ఎట్లా ఉంటుందో, అబ్బాయిలో కూడా లవ్ అట్లా చూడగాలని అమ్మాయి కోరుకుంటది, దక్కింటది అమ్మాయికి లాస్ట్ లో. బాగుందండి, చాలా బాగుంది. అన్ని మ్యూజిక్ బాగుంది. స్పెషల్ నాకు నచ్చిన మ్యూజిక్ అయితే నాన్న మీద సాంగ్ నచ్చింది నాకు. అయితే మీకు ప్రతిదీ ఒక్కొక్క డైలాగ్ గుర్తుండిపోయిద్ది. ఎలా అంటే మీకు ఇంకా చెప్తారు అనుకుంటా, మీ గర్ల్ ఫ్రెండ్స్ కి ఎవరైనా ఉంటే మాత్రం ఆ డైలాగ్స్ యూజ్ చేస్తే పడిపోతారేమో నాకు తెలిసి. ఇంకా లైక్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైరెక్షన్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మైండ్ బ్లోయింగ్. యుల్ ఎంజాయ్ ద మూవీ. అందరూ చూడొచ్చు. చాలా బాగుంది. లైక్ ఫస్ట్ టైం లాగా అనిపించలేదు, ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. చాలా అన్ని హీరోయిన్ ఎలా చూపించారు, న్యాచురల్ గా చూపించారు. లైక్ వల్గారిటీ ఎక్కడ లేదు. ఇట్స్ లైక్ చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది. చాలా ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. అంటే హీరోయిన్ ని చూపించడం కానీ అండ్ హీరో చూపించడం కానీ అందరూ కొత్త వాళ్ళతోనే కదా చేశారు. సో అంటే జనాలకు అంత రీచ్ అవుతుంది. కొత్తగా ఏం అనిపించలేదు అండి, అన్ని బాగుంది. కొత్తగా ఎక్కడ అనిపించలేదు, అందరి ఎక్స్పీరియన్స్ లాగానే ఉంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవ్రీథింగ్, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే, యాక్టింగ్ అన్ని బాగుంది. A to Z మీరు ఎక్కడ పాయింట్అవుట్ చేయడానికి నెగటివ్ ఏం లేదు. ప్యూర్ అండ్ జెన్యూన్ లవ్ స్టోరీ. జెన్యూన్, జెన్యూన్. ఇట్స్ లైక్ 100% అవుతుంది. ఉంటే అవుతుంది, 100% అవుతుంది. ఉన్నాయి సాంగ్స్, ఉన్నాయి 7 సాంగ్స్ ఉన్నాయి. అన్ని బాగున్నాయి. అన్ని మ్యూజిక్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ అండ్ ద డైరెక్షన్ ఇస్ ద హైలైట్. హాయ్, యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. అందరూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు పక్క ఈ మూవీ చూసినాక. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి మీరు మూవీ చూసినాక మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్ గా అందరూ చూడండి.
మీకు టైం వెళ్ళిపోయేది కూడా మీకు అర్థం కాదు. ఒక మంచి ఫీల్ లో ఉంటది మూవీ అంతా. డెఫినెట్ గా అందరు చూడండి. అండ్ ఈ మూవీలో సాంగ్స్, హీరోయిన్ యాక్టింగ్, హీరో యాక్టింగ్ అండ్ డైరెక్షన్, వే ఆఫ్ డైరెక్షన్ అంతా చాలా బాగుంది. ఒక ఇంట్రోవర్ట్ ఎట్లా తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుకుంటూ స్లోగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడో అది ఆ కంటెంట్ పైన ఉంటది. నేను ఎక్కువ రివీల్ చేయను, కాకపోతే మీరు ఆ మూవీ చూస్తుంటే మీకు పక్కా ఎంజాయ్ చేస్తారు. ప్యాడింగ్ ఉన్నారు ఇందులో, చాలా మంది ప్యాడింగ్ ఉన్నారు, చూస్తే అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళతోని ఈ కొత్త ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ కి యాక్చువల్ కొత్త మూవీస్ నచ్చుతున్నాయి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కదా. సో పక్కా నచ్చుతుంది డెఫినెట్ గా. అండ్ అందరు ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి మూవీ. ఇది చాలా డిఫరెంట్ ఉంది అండి. లవ్ స్టోరీ నార్మల్ కాకుండా డిఫరెంట్ స్టోరీ ఉంది, డిఫరెంట్ వేలో చూపించారు. సో ఎస్, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, చాలా బాగుంది. అదే అన్న మిడిల్ లో గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి, అలా కనెక్ట్ అయిపోతారు, యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ అన్నమాట. అంటే డెబ్యూ అన్నమాట, డెబ్యూ మూవీ అన్నమాట. కానీ అలా అనిపించలేదు. ఇట్స్ లైక్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది. సో చాలా బాగుంది, వెరీ మెచ్యూర్ డైరెక్షన్ అన్నమాట. లేదు, చాలా కొత్తగానే ఉంది. యాక్టర్స్ ఫ్రెష్ ఉన్నారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది మూవీ.